హాయ్ అండి, రంజాన్ సిరీస్లో డే 5 వీడియో అండి. ఇది చికెన్ మోమోస్. దీనికి కావాల్సింది మైదా, చికెన్, బోన్లెస్ చికెన్, ఆనియన్స్, మనకి డ్రై ఇంగ్రీడియంట్స్, మసాలా సామాన్లు అండ్ కొంచెం ఆయిల్. ఫస్ట్ దీన్ని నేను మైదా 1 కప్ వరకు తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని, ఇది హాట్ ఆయిల్ కాదండి, నార్మల్ ఆయిల్ అని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మన రోటీలాగా డౌ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని రెస్ట్ ఇచ్చేయాలండి కొంచెంసేపు. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్కి ఏంటంటే మనం అందులో స్టఫింగ్ కోసం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫస్ట్ ఇలా మనం మిక్స్ చేసుకుంటూ కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ, ఫస్ట్ ఎక్కువ వాటర్ వేయకండి, చాలా అంటే పలచగా అయిపోతుంది, మళ్ళీ పిండి వేసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో అందుకని చెప్పేసి వాటర్ తక్కువగా వేసుకొని రెడీ చేసుకొని క్యాప్ వేసేసి పక్కన పెట్టేసుకుంటే కొంచెం డౌ సూపర్ రెడీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ చెప్పాను కదండి, చికెన్ తీసుకున్నాం కదా, అంటే పిండిలో సగం వరకు ఉండొచ్చు చికెన్. ఆ చికెన్ తీసుకొని బోన్లెస్ది మనం మిక్సీ చేసుకోవాలి. అంటే కీమాలా చేసుకుంటే ముందే మన షాప్లో నుంచి వచ్చినప్పుడే కీమాలా రెడీ చేసుకోవచ్చు. లేదా ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలంటే చాపర్లో కానీ చిన్న మిక్సీ జార్లో కానీ వేసుకొని ఒక 2-3 టైమ్స్ పల్స్ ఇచ్చి చేసుకుంటే కొంచెం పేస్ట్లా అవుతుంది. సో అందుకని చెప్పేసి అలా చేశాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇందులో ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువే పడుతుంది. సో నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని కట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి లిడ్ పెట్టి కొంచెంసేపు 2 మినిట్స్ వేయించుకుంటే కొంచెం కలర్ వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చికెన్, ఏదైతే చికెన్ రెడీ చేసి పెట్టుకున్నామో మిక్సీ జార్లోనే అది వేసుకోవాలి. ఆ చికెన్ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ చికెన్ కలర్ చేంజ్ అయినంత వరకు రోస్ట్ చేసుకుంటే బాగా కుక్ అయిపోతుంది తొందరగానే. ఎందుకంటే ఆల్రెడీ మన పీసుల టైప్లో లేదు కదా, కీమా టైప్లో ఉంది కాబట్టి చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. చూసారు కదా, కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇందులో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా పట్టినంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చాలా చక్కగా కుక్ అయిపోయింది. చూసారు కదా, ఫైనల్లో ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్కి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇది వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేశాను. ఈ లోపల మనం రోటీస్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా మోమోస్కి. సో అందుకని చెప్పి డౌన్ కొంచెం సేపు మళ్ళీ మెత్తగా చేసేసుకున్న తర్వాత 4 పార్ట్స్ 5 పార్ట్స్ అలా చేసేసుకున్నాను రోటీస్ చేయడానికి అని చెప్పి. అందులో ఒక రోటీని రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ ఒక పెద్ద రోటీని చేసేసానండి. చిన్న రోటీలు చేయడానికి టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఒక పెద్ద రోటీని రెడీ చేసేసుకొని దాన్ని ఒక బౌల్ హెల్ప్తో కానీ ఒక గ్లాస్ హెల్ప్తో కానీ మనం రౌండ్ సర్కిల్స్ చేసుకోవడమే. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి. చిన్న బాల్స్ చేసుకొని చిన్న రోటీల్లా కూడా చేసుకోవచ్చు. ఒకే రోటీని పెద్దది చేసి కట్ చేసుకోవచ్చు కూడా, ఏదైనా ఒకటే. సో నేను గ్లాస్ హెల్ప్తో తీసుకొని ఇలా రౌండ్స్ కట్ చేసేసాను. ఇలా అన్నీ కూడా చేసేసుకోవడమేనండి. అంటే ఫస్ట్ ఎక్కువ చేసేసుకుంటే ఇది మైదాతో కదా, సర్కిల్స్ అన్నీ అతుక్కుపోతాయి. అందుకని మనం 2 రోటీస్ చేసుకుంటే బెస్ట్. ఫస్ట్ నేను 2 రోటీస్ చేశాను, తర్వాత మిగతా 3 రోటీస్ చేశాను. ఎందుకంటే ఇది చాలా మైదా కదా, చాలా తొందరగా అతుక్కున్నాయి. ఇలా ప్రిపేర్ చేసిన రోటీని మనం ఒక ప్లేట్లో వేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత మనం మోమోస్ని స్టఫ్ చేసుకోవడమేనండి. వీటిని మనం చికెన్ స్టఫింగ్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మోమోస్కి షేప్ వేరేగా ఉంటుంది. సో అది నేను ట్రై చేశాను. అంతా పర్ఫెక్ట్గా ఏం రాలేదు షేప్, ఏం అనుకోవద్దు, జస్ట్ ట్రై చేశాను. నార్మల్ మోమోస్ అయితే షేప్ నేను చేశానండి, చాలా షార్ట్ వీడియోస్లో పెట్టాను కూడా ఒకసారి. అవి చాలా చక్కగా షేప్ వచ్చి మన మార్కెట్లో ఎలా అయితే దొరుకుతాయో సేమ్ అలానే చేశాను అవి. అలా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది కదండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం వేసుకోవడమే. ఇవి చాలా డార్క్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా క్రంచీగా ఉంటాయి మోమోస్. ఫ్రైడ్ మోమోస్ చాలా టేస్ట్గా ఉంటాయండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ ఆయిల్ హీట్ అయితే పైన కుక్ అయిపోతుందండి. అంత కుక్ అయితే పైన కుక్ అవుతుంది, లోపల వరకు కుక్ అవ్వదు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో
ఫ్రై అయిపోయినాయి. నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.